హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ స్టోరీ టెల్లర్ ఛానల్. ఈ వీడియోలో హాలీవుడ్ మూవీ అయిన ఆర్మీ ఆఫ్ థీవ్స్ మూవీ ఎక్స్ప్లెనేషన్ అయితే చేయబోతున్నాను. ఇక స్టోరీ స్టార్ట్ చేద్దామా. సెబాస్టియన్ అనే ఒక వ్యక్తి ఓ కంపెనీలో తనకు నచ్చిన జాబ్ చేస్తూ కాలాన్ని గడిపేస్తూ ఉంటాడు. సెబాస్టియన్ కి చిన్నప్పటి నుంచి లాకర్స్ ని తన టెక్నిక్స్ ఉపయోగించి ఓపెన్ చేయడం అలవాటు. అదే తన హాబీగా మార్చుకుంటాడు. ఇలా లాకర్స్ ని ఓపెన్ చేసే వాళ్ళని సేఫ్ క్రాకర్స్ అంటారు. ఈ సేఫ్ క్రాకింగ్ గురించి సెబాస్టియన్ యూట్యూబ్ లో వీడియోస్ పెడుతూ ఉంటాడు. కానీ తన వీడియోస్ ఏనాడు కూడా ఒక్కరు కూడా చూడరు. అయినా సెబాస్టియన్ తనకి ఎంతో ఇష్టమైన ఈ సేఫ్ క్రాకింగ్ టెక్నిక్స్ గురించి వీడియోస్ చేస్తూ యూట్యూబ్ లో పెడుతూ ఉంటాడు. ఒకరోజు సడన్ గా తన వీడియోస్ లో ఒక వీడియోకి ఒక్క వ్యూ వస్తుంది. దాంతో సెబాస్టియన్ సంబరపడిపోతాడు. ఆ వీడియో కింద ఒక కామెంట్ కూడా చేస్తుంటుంది. నువ్వు నీ టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలనుకుంటే కింద ఉన్న ఈ అడ్రస్ కి రమ్మని ఒక అడ్రస్ ఆ కామెంట్ లో ఇచ్చుంటారు. సెబాస్టియన్ ఆ రోజు లేట్ చేయకుండా ఆ అడ్రస్ దగ్గరికి వెళ్ళిపోతాడు. తీరా ఆ అడ్రస్ కి వెళ్ళి చూడగా అక్కడ ఒక కాంపిటీషన్ జరుగుతుంటుంది. అదేంటంటే అక్కడ లాకర్స్ వరుసగా పేర్చి పెట్టుంటారు. అక్కడ చాలా మంది కాంపిటీటర్స్ ఆ లాకర్స్ ఓపెన్ చేయడానికి రెడీగా ఉంటారు. మన సెబాస్టియన్ ని కూడా అక్కడ ఉన్న వాళ్ళు ఆ గేమ్ లోకి నెట్టేస్తారు. ఒక్కసారిగా గేమ్ స్టార్ట్ అవడంతో మన సెబాస్టియన్ అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఓడిచేస్తారు. విషయం ఏమిటంటే గ్వెన్ అనే ఒక అమ్మాయి ఈ కాంపిటీషన్ కండక్ట్ చేస్తుంటుంది. మన సెబాస్టియన్ టాలెంట్ ఆన్లైన్ లో చూసి తనని కూడా టెస్ట్ చేద్దామని సెబాస్టియన్ ని ఇక్కడికి రప్పించుంటుంది. ఫైనల్ గా అందరిలో సెబాస్టియన్ విన్నర్ అవడంతో సెబాస్టియన్ ని తన టీమ్ లోకి రిక్రూట్ చేసుకోవడానికి ఆ గ్వెన్ ప్లాన్ చేస్తుంది. మన సెబాస్టియన్ గెలిచిన ట్రోఫీని ఇంట్లో పెట్టుకుని నెక్స్ట్ డే యథావిధిగా తన ఆఫీస్ కి వెళ్తుండగా ఓ కాఫీ షాప్ లో గ్వెన్ సెబాస్టియన్ ని కలుస్తుంది. నీ వీడియోకి కామెంట్ చేసింది నేనేనని, నిన్న నువ్వు గెలిచిన కాంపిటీషన్ కండక్ట్ చేసింది కూడా నేనేనని, నా టార్గెట్ ఈ సేఫ్ లాకర్స్ క్రాక్ చేయడంలో మాస్టర్ కావాలని, ఆ పెట్టిన కాంపిటీషన్ లో నువ్వే గెలిచి నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకున్నావని, నిన్ను మా టీమ్ లో రిక్రూట్ చేసుకోవాలనుకుంటున్నామని సెబాస్టియన్ కి చెప్తుంది. అసలు నువ్వు మీ టీం ఏ పని మీద వర్క్ చేస్తున్నారని నాకు క్లియర్ గా చెప్పమని సెబాస్టియన్ అడుగుతాడు. నేను మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అని, తన కోసం పోలీసులు వెతుకుతున్నారని, నేను పోలీసుల వాంటెడ్ లిస్ట్ లో నెంబర్ 1 అని, ఫైనల్ గా నేను ఓ పెద్ద దొంగతనం చేసి రిటైర్ తీసుకోవాలనుకుంటున్నానని, అందుకే మేము 3 బ్యాంకుల్లో లాకర్స్ నుంచి మనీ దొంగతనం చేసే ప్లాన్ చేశామని, ఆ లాకర్స్ నీ టాలెంట్ తో ఓపెన్ చేస్తే మన ప్లాన్ సక్సెస్ అవుతుందని, ఎన్ని రోజులు ఈ బోరింగ్ జాబ్ చేసుకుంటావని, నువ్వు మాతో కలిసావంటే నీ లైఫ్ సెటిల్ అయిపోతుందని సెబాస్టియన్ కి గ్వెన్ ఆశ చూపిస్తుంది. సెబాస్టియన్ కి డబ్బు మీద ఏ మాత్రం ఆశ ఉండదు. కానీ తనకి ఈ లాకర్స్ ఓపెన్ చేయడం అంటే చాలా ఇష్టం. తను చెప్పిన ఆ 3 లాకర్స్ ప్రపంచంలోనే చాలా స్ట్రాంగెస్ట్ లాకర్స్. అవి ఓపెన్ చేయడం ఆ కీ లేకుండా ఎవరి తరం కాదు. అందుకనే సెబాస్టియన్ తనతో పనిచేయడానికి ఒప్పుకుంటాడు. సెబాస్టియన్ గ్వెన్ వాళ్ళ టీం ని కలవడానికి గ్వెన్ చెప్పిన ప్లేస్ కు వెళ్తాడు. అక్కడ గ్వెన్ తన టీం ని పరిచయం చేస్తుంది. మొదటిగా కొరీనా ప్రపంచంలోనే బెస్ట్ హ్యాకర్ లో ఒకరు. తను ఎలాంటి సర్వర్ నైనా ఇట్టే హ్యాక్ చేస్తుంది. సెకండ్ రోల్ఫ్ కార్ డ్రైవింగ్ ఎక్సలెంట్ గా చేస్తాడు. వీళ్ళని ఎలాంటి ప్రమాదం నుంచి అయినా సరే కార్ అతి వేగంగా తోలి వీళ్ళని కాపాడగల సమర్థుడు. చివరిగా బ్రాడ్ ఒక విధ్వంసకారి. తను ఫైట్స్ చేయడంలో ఇంకా ధైర్యంలో అతన్ని మించిన వాళ్ళు ఎవరు లేరు. ఎలాంటి పరిస్థితినైనా అదుపు చేసేస్తాడు. ఫైనల్ గా గ్వెన్ దొంగతనం చేయడంలో దిట్ట. అవతల వ్యక్తికి తెలియకుండానే వాళ్ళ పాకెట్ లో ఉన్న వస్తువులన్నీ గ్వెన్ కొట్టేస్తుంది. అదే తన దగ్గర ఉన్న టాలెంట్. సెబాస్టియన్ ని వాళ్ళ టీం కి పరిచయం చేసి గ్వెన్ వాళ్ళు చేసే 3 దొంగతనాల గురించి ప్లాన్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో వాళ్ళ టీం అందరికి చెప్తుంది. ముఖ్యంగా సెబాస్టియన్ కి వాళ్ళు దొంగతనం చేయబోయే 3 లాకర్స్ యొక్క ప్యాటర్న్స్ ని తనకు అర్థమయ్యేలా కంప్యూటర్ లో బ్లూ ప్రింట్స్ చూపిస్తుంది. మొదటి దొంగతనం కోసం ప్యారిస్ కి వెళ్తారు. గ్వెన్ తన తెలివితేటలతో ఇంకా తన దగ్గర ఉన్న హ్యాకర్ సహాయంతో సెబాస్టియన్ ఇంకా గ్వెన్ కి ఆ బ్యాంక్ లోకి యాక్సెస్ సంపాదించి సెబాస్టియన్ ని గ్వెన్ లాకర్ దాకా తీసుకుని వెళ్తుంది. సెబాస్టియన్ ఈ లాకర్ ఒక మాస్టర్ పీస్ అని, ఆ లాకర్ మీద చేపెట్టి ఆ లాకర్ లో యూస్ చేసిన టెక్నాలజీ అంతా తను ఫీల్ అవుతారు. ఈ లాకర్ నుంచి వచ్చే ప్రతి చిన్న సౌండ్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఆ లాకర్ ని తన తెలివితేటలతో ఓపెన్ చేసేస్తాడు. దాంతో లాకర్ ఓపెన్ చేసి చూడగా లోపల మిలియన్స్ ఆఫ్ మనీ ఉంటుంది. సాధ్యమైనంత వరకు వాళ్ళ బ్యాగుల్లో ఆ డబ్బు నింపుకొని గ్వెన్ సెబాస్టియన్ తీసుకొని సక్సెస్ఫుల్ గా ఈ దొంగతనం కంప్లీట్ చేస్తుంది. దొంగతనం అయిపోవడంతో అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఆ కార్ లో తప్పించుకొని వెళ్ళిపోతారు. కట్ చేస్తే ఇంటర్పోల్ పోలీసులకి సెక్యూరిటీ కెమెరాస్ లో వీళ్ళందరూ దొరికిపోతారు. ఇంటర్పోల్ పోలీసుల యొక్క హెడ్ డీలా ఆల్రెడీ గ్వెన్ అండ్ బ్రాడ్ కోసం వెతుకుతూ ఉంటాడు. వాళ్ళిద్దరితో ఆల్రెడీ పోలీస్ ఒకసారి ఫైట్ చేసి ఓడిపోయి ఉంటాడు. ఎలాగైనా సరే వీళ్ళని ఆపాలని చెప్పి వీళ్ళు దొంగతనం చేసిన లాకర్స్ ఇంకా 2 ఉన్నాయని, వీళ్ళ నెక్స్ట్ టార్గెట్ ఆ బ్యాంక్స్ ఉంటాయని ఈ పోలీస్ ఆఫీసర్ స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తాడు. ఈ పోలీస్ ఆఫీసర్ వాళ్ళ టీం కి గ్వెన్ ఇంకా బ్రాడ్ గురించి A to Z ఇన్ఫర్మేషన్ చెప్పి మనం వాళ్ళని ఎలాగైనా పట్టుకోవాలని చెప్పి ఆపరేషన్ స్టార్ట్ చేస్తాడు. కట్ చేస్తే వాళ్ళ మొదటి దొంగతనం సక్సెస్ఫుల్ అయిందని గ్వెన్ టీం
అంతా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. సెబాస్టియన్ కి ఒక విషయం తెలుస్తుంది, బ్రాడ్ గ్వెన్ ని ప్రేమిస్తున్నాడని. కానీ గ్వెన్ పట్టించుకోకుండా ఉంటుంది. కానీ సెబాస్టియన్ కూడా గ్వెన్ ని ఇష్టపడుతూ ఉంటాడు. సరే గ్వెన్ ఎలాగో బ్రాడ్ ని ఇష్టపడట్లేదు కదా అని తను కూడా తన వంతు ఏదో గ్వెన్ కి దగ్గర అవడానికి ట్రై చేస్తాడు. బ్రాడ్ తన ముందే తన గర్ల్ ఫ్రెండ్ ని ఫ్లర్ట్ చేస్తుంటే చూడలేకపోతాడు. ఎక్కడ తన గర్ల్ ఫ్రెండ్ తన చేజారిపోద్దో అని బ్రాడ్ కంగారు పడుతూ ఉంటాడు. కట్ చేస్తే వీళ్ళ రెండవ దొంగతనం కోసం చెక్ రిపబ్లిక్ క్యాపిటల్ సిటీ అయిన ప్రాగ్ నగరంలోకి వెళ్తారు. ప్లాన్ ప్రకారం సెబాస్టియన్ ఇంకా గ్వెన్ ఆ బ్యాంక్ లోకి వెళ్తారు. బయట బ్రాడ్ ఇంకా కొరీనా రల్ఫ్ కార్ లో వెయిట్ చేస్తూ ఉంటారు. రల్ఫ్ కార్ లో నుంచి బ్యాంక్ సర్వర్స్ అంతా హ్యాండిల్ చేస్తూ ఉంటారు. కానీ వీళ్ళ దొంగతనం గురించి ఇంటర్ పోలీస్ కి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వెళ్ళుంటుంది. పోలీసులు కూడా బ్యాంక్స్ మీద ఓ కన్నేసి ఉంటారు. సెబాస్టియన్ ఇంకా గ్వెన్లకు కొరీనా బ్యాంక్ సర్వర్స్ హ్యాక్ చేసి యాక్సెస్ ఇస్తూ ఉంటుంది. సెబాస్టియన్ లోపలికి వెళ్తూ ఉంటాడు. సెబాస్టియన్ వెళ్ళడం అక్కడ ఉన్న సెక్యూరిటీ ఆఫీసర్ చూసేస్తాడు. గ్వెన్ ఇంకా సెబాస్టియన్ లాకర్ దగ్గర చేరుకోగానే అక్కడికి ఆల్రెడీ ఆ సెక్యూరిటీ ఆఫీసర్ కొంతమంది పోలీసుల్ని పంపించుంటాడు. గ్వెన్ నిమిషం ఆలస్యం చేయకుండా ఆ ఇద్దరు పోలీసులను మట్టి కరిపించేస్తుంది. సెబాస్టియన్ ఆలస్యం చేయకుండా తన టాలెంట్ అంతా ఆ లాకర్ మీద చూపిస్తాడు. ఇది మొదటి దొంగతనంలో చేసిన లాకర్ కన్నా చాలా కష్టమైన లాకర్. ఆ లాకర్ ఓపెన్ చేయడంలో మొదటిగా సెబాస్టియన్ ఓ చిన్న మిస్టేక్ చేస్తాడు. మరోసారి తప్పు చేస్తే ఈ లాకర్ పర్మనెంట్ గా లాక్ అయిపోతుందని చాలా జాగ్రత్తగా సెబాస్టియన్ కాన్సన్ట్రేట్ చేసి ఆ లాకర్ ని ఫైనల్ గా ఓపెన్ చేసేస్తాడు. ఈలోగా ఇంటర్పోల్ పోలీసులకి సెక్యూరిటీ కెమెరాస్ అంతా లూప్ లో ఉన్నాయని తెలిసిపోయి చాలా వేగంగా బ్యాంక్ లోకి వచ్చి చూస్తారు. కానీ ఆ బ్యాంక్ లో అంతా నార్మల్ గానే ఉంటుంది. దాంతో దొంగతనం వేరే బ్యాంక్ లో జరుగుతుందని తెలిసి హడావిడిగా ఆ పోలీసులందరూ ఈ దొంగతనం జరిగే బ్యాంక్ కి బయలుదేరతారు. ఈలోగా గ్వెన్ ఇంకా సెబాస్టియన్ బ్యాగుల్లో డబ్బులు నింపేసుకొని బయటికి వచ్చేస్తారు. ఈ దొంగతనం మీద ఫోకస్ వెళ్లకుండా అక్కడున్న ఎంప్లాయీస్ ని డైవర్ట్ చేయడానికి ఆల్రెడీ బ్రాడ్ బ్యాంక్ లోకి వచ్చి అల్లకల్లోలం చేసేస్తాడు. కానీ అక్కడున్న సెక్యూరిటీ ఆఫీసర్ బ్రాడ్ ని షోల్డర్ మీద షూట్ చేయగా ఎలాగో ఒకటి అక్కడ నుంచి తప్పించుకొని వాళ్ళ వ్యాన్ లోకి అయితే వెళ్ళిపోతాడు. గ్వెన్ ఇంకా సెబాస్టియన్ డబ్బులతో ఉన్న బ్యాగ్ ను పట్టుకొని పరిగిస్తూ వ్యాన్ వెనకాలే వస్తుంటారు. బ్రాడ్ ఆ మనీ అంతా తీసుకొని గ్వెన్ ని లోపలికి లాగి సెబాస్టియన్ ని వ్యాన్ ఎక్కనీయకుండా ఆ వీధిలోనే తోసేసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. కట్ చేస్తే సెబాస్టియన్ కి మైండ్ లో ఫ్యూజులు ఎగిరిపోతాయి. నేను వాళ్ళ టీమ్ లో ఒకరినని అనుకున్నాను, ఇలా మోసం చేశారేంటి అని బాధపడుతూ అక్కడి నుంచి తప్పించుకుంటూ వెళ్తూ ఉంటాడు. కానీ సెబాస్టియన్ పోలీసుల కంట పడిపోతాడు. ఎలాగోలా వాళ్ళ నుంచి తప్పించుకొని ఒక గూడ్స్ బండి ఎక్కి పోలీసుల నుంచి తప్పించుకుంటాడు. వ్యాన్ లో బ్రాడ్ చేసిన పనికి కొరీనా ఇంకా గ్వెన్ చాలా డిసప్పాయింట్ అయింటారు. మనం అనుకున్న ప్లాన్ ప్రకారమే కదా నేను చేసింది అని బ్రాడ్ చెప్పగా అసలు నిజం బయటపడుతుంది. యాక్చువల్ గా వీళ్ళ నలుగురు కొత్త వాళ్ళని వాళ్ళ టీమ్ లోకి చేర్చుకోరు. సెబాస్టియన్ యొక్క టాలెంట్ వీళ్ళకి కావాలి కాబట్టి అతని ద్వారా ఈ లాకర్స్ ఓపెన్ చేసుకుని అతన్ని టీమ్ లో నుంచి తీసేసి మోసం చేద్దామని వీళ్ళ ప్లాన్ చేసుకుంటారు. కానీ బ్రాడ్ ఇంకా ఒక దొంగతనం మిగిలి ఉండగానే ఎక్కడ తన గర్ల్ ఫ్రెండ్ సెబాస్టియన్ పడిపోతుందో ఏమో అని సెబాస్టియన్ ని ముందుగానే వాళ్ళ టీమ్ లో నుంచి నెట్టేస్తాడు. గ్వెన్ కూడా మనం అనుకున్న ప్లాన్ ఓకే, కానీ అతన్ని దొంగతనం జరిగిన ప్లేస్ లోని అక్కడున్న రోడ్ల పైన నెట్టేయడం చాలా ఘోరమని, నాకు చాలా బాధ కలుగుతుందని నేను ఈ టీమ్ లో నుంచి విడిపోతున్నానని చెప్పి బ్రాడ్ ఎంత బతిమలాడుతున్నా వ్యాన్ దిగి వెళ్ళిపోతుంది. అక్కడున్న హ్యాకర్ కొరీనా కూడా బ్రాడ్ చేసిన పని నచ్చక గ్వెన్ తో వెళ్ళిపోతుంది. కట్ చేస్తే సెబాస్టియన్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. తన ఇంట్లోకి వెళ్ళి రిలాక్స్ అవుతుండగా అక్కడికి గ్వెన్ అండ్ కొరీనా ఆల్రెడీ వచ్చి కూర్చో ఉంటారు. వాళ్ళని చూసి సెబాస్టియన్ ఒకసారిగా షాక్ అవుతాడు. మేము చేసింది తప్పేనని, కానీ మమ్మల్ని క్షమించమని, బ్రాడ్ ఇంకా రోల్ఫ్ ని వదిలేసామని, దయచేసి నువ్వు మాతో చేరమని గ్వెన్ సెబాస్టియన్ అడుగుతుంది. ఇంత జరిగా కూడా మీ టీంలో చేరడం అసాధ్యం, నేను నా బోరింగ్ జాబ్ నేను చేసుకుంటాను, నన్ను వదిలేయండి, మీరు వెళ్ళిపోండి అని సెబాస్టియన్ గ్వెన్ ని తిడతాడు. కానీ గ్వెన్ చాలా సిన్సియర్ గా నేను మోసం చేయాలని నా ఇంటెన్షన్ కాదని, బ్రాడ్ వల్ల అలా జరిగిపోయిందని, మనము ఎలాగైనా ఆ మూడవ దొంగతనం చేసి మన లైఫ్ సెట్ చేసుకుందామని, ఆ మూడవ లాకర్ ఇప్పటి వరకు తీసిన 2 లాకర్ కన్నా చాలా శక్తివంతమైందని, దాన్ని తీయగలిగే సత్తా నీకు మాత్రమే ఉందని గ్వెన్ సెబాస్టియన్ కి చెప్తుంది. సెబాస్టియన్ కూడా తనకి మనీ కన్నా ఆ లాకర్ ఓపెన్ చేయడమే ఓ పెద్ద అచీవ్మెంట్ గా ఫీల్ అవుతాడు. తన అచీవ్మెంట్ తో పాటు డబ్బులు కూడా వస్తాయని తెలియడంతో సెబాస్టియన్ మళ్ళీ గ్వెన్ ని నమ్ముతాడు. వాళ్ళిద్దరితో కలిసి ఆ మూడవ దొంగతనం చేయడానికి సెబాస్టియన్ ఒప్పుకుంటాడు. కట్ చేస్తే ఇంటర్ పోలీస్ ఆఫీసర్ వీళ్ళ ముగ్గురు గురించి వెతకడానికి ట్రై చేస్తూ ఉండగా లాకర్స్ గురించి యూట్యూబ్ లో వెతికితే అక్కడ సెబాస్టియన్ యొక్క వీడియో బయటపడుతుంది. ఆ పోలీస్ ఆఫీసర్ సెబాస్టియన్ ని గుర్తుపట్టి ఆ వీడియోస్ చూడంగా తను క్రిమినల్ కాదని, ఒక సేఫ్ క్రాకర్ అని, తనని ఈ 4 క్రిమినల్స్ యూజ్ చేసుకున్నారని ఆ పోలీస్ ఆఫీసర్ కి తెలిసిపోతుంది.
కట్ చేస్తే గ్వెన్ ఇంకా సెబాస్టియన్ దొంగతనం చేయాలనుకున్న బ్యాంక్ చాలా ఫేమస్. ఆ బ్యాంక్ కి ఆల్రెడీ పోలీసులు అలర్ట్ చేసుంటారు. మీ సేఫ్ లాకర్ ని కాపాడుకోండి. ఆ లాకర్ ని ఓ సేఫ్ ప్లేస్ కి ట్రాన్స్ఫర్ చేయాలని బ్యాంక్ వాళ్ళకి చెప్పగా వాళ్ళు ఒప్పుకుంటారు. ఈ పోలీసులందరూ ఆ లాకర్ ని సేఫ్ గా ట్రాన్స్ఫర్ చేయడానికి బ్యాంక్ కి వెళ్ళగా బ్యాంక్ వాళ్ళు అదేంటి ఆల్రెడీ సేఫ్ లాకర్ ని మీ పోలీస్ దగ్గరుండి ట్రాన్స్ఫర్ చేశారు కదా అని వీళ్ళకి చెప్తుంది. దాంతో పోలీస్ ఆఫీసర్ అయిన డేలాక్ కి విషయం అర్థమైపోతుంది. వీళ్ళకన్నా ముందుగా ఫేక్ పోలీసులుగా వచ్చి గ్వెన్ ఇంకా సెబాస్టియన్ ఆ లాకర్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారని పోలీస్ ఆఫీసర్ డేలాక్ కి అర్థమవుతుంది. కట్ చేస్తే గ్వెన్ ఆ లాకర్ ని ఓ ట్రక్ లో వేసుకుని ఎవరు లేని ప్లేస్ కి కొండలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. లాకర్ దగ్గర సెబాస్టియన్ ఆ లాకర్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ ట్రక్ మూవ్ అవుతూ ఉండడంతో ఆ లాకర్ లో వచ్చే శబ్దాన్ని సరిగా వినలేకపోతాడు. అయినా కూడా ఆ లాకర్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. మరోపక్క బ్యాంక్ దగ్గర కొరీనా ఏం జరుగుతుందో గమనిస్తూ ఉంటుంది. కానీ సడన్ గా ఆ బ్యాంక్ పరిసరాల్లో బ్రాడ్ ఇంకా రాల్ఫ్ ని చూస్తుంది. బ్రాడ్ కార్ లో కూర్చొని గ్వెన్ యొక్క జిపిఎస్ యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఫైనల్ గా గ్వెన్ మొబైల్ యొక్క జిపిఎస్ యాక్సెస్ చేసి తను ఎక్కడుందో తెలుసుకుంటాడు. కొరీనా ఆ కార్ దగ్గరికి వెళ్లే లోపే బ్రాడ్ ఇంకా రాల్ఫ్ చాలా వేగంగా గ్వెన్ ని పట్టుకోవడానికి వెళ్ళిపోతారు. బయటకు వచ్చిన కొరీనాని పోలీసులు అబ్జర్వ్ చేసి తనని అరెస్ట్ చేస్తారు. తనని పోలీసులు అరెస్ట్ చేస్తున్న అర్థమైపోయి కొరీనా గ్వెన్ కి పారిపోమని మెసేజ్ చేస్తుంది. మెసేజ్ చేసిన గ్వెన్ సెబాస్టియన్ ని మనకి ఎక్కువ టైం లేదని పోలీసులు వస్తున్నారని త్వరగా లాకర్ ఓపెన్ చేయమని సెబాస్టియన్ ని తొందర పెడుతుంది. సెబాస్టియన్ చాలా ఫోకస్ చేసి ఆ లాకర్ ని ఓపెన్ చేయడానికి ఎన్నో ట్రిలియన్ కాంబినేషన్స్ అవసరమవుతాయి. కానీ తన తెలివితేటలతో చాలా జాగ్రత్తగా ఆ లాకర్ ని ఓపెన్ చేసేస్తాడు. దాంతో తను వరల్డ్ లో చాలా కష్టమైన 3 లాకర్స్ ని విజయవంతంగా తీసానని సంబరపడిపోతూ ఉంటారు. కట్ చేస్తే గ్వెన్ ఇంకా సెబాస్టియన్ ఆ డబ్బుల్ని బ్యాగుల్లో వేసుకొని వెళ్తుండగా అక్కడికి బ్రాడ్ ఇంకా రోల్ఫ్ వచ్చి గన్స్ తో వాళ్ళని బెదిరిస్తారు. కానీ బ్రాడ్ కి తెలియని విషయం ఏంటంటే గ్వెన్ బ్రాడ్ కి తెలియకుండా చాలా రోజుల క్రితమే బ్రాడ్ మీద అనుమానం వచ్చి తన గన్ పని చేయకుండా చేస్తుంటుంది. దాంతో బ్రాడ్ షూట్ చేయడానికి ట్రై చేసిన గన్ వర్క్ అవ్వదు. గ్వెన్ గన్ తీసి వాళ్ళిద్దరిని ఆ ట్రక్ కి వాళ్ళ హ్యాండ్స్ కి లాక్ చేసి ఆ డబ్బు తీసుకొని అక్కడ నుంచి సెబాస్టియన్ తీసుకొని రాల్ఫ్ కార్ లో పారిపోతుంది. మరోపక్క ఇంటర్పోల్ పోలీసులు కొరీనాని బెదిరించి గ్వెన్ ఎక్కడుందో అడుగుతారు. గ్వెన్ కోసం బ్రాడ్ వెళ్లడం చూసిన కొరీనా ఇలాగైనా గ్వెన్ ని కాపాడుదామని చెప్పి గ్వెన్ యొక్క లొకేషన్ ని పోలీసులకి చెప్పేస్తుంది. దాంతో పోలీసులు ఆ ట్రక్ దగ్గరికి వస్తారు. ట్రక్ దగ్గర వచ్చి చూడగానే అక్కడున్న లాకర్ లో డబ్బుతో ఆ ట్రక్ కి బ్రాడ్ ఇంకా రాల్ఫ్ లాక్ చేయడం చూస్తారు. దాంతో ముగ్గురు క్రిమినల్స్ ని పట్టుకుంటారు. ఇంకా మిగిలింది గ్వెన్ అండ్ సెబాస్టియన్. గ్వెన్ సెబాస్టియన్ డబ్బు తీసుకుని ఒక బోట్ ద్వారా పారిపోవాలని ట్రై చేస్తుండగా మన పోలీస్ ఆఫీసర్ డేలా ఫైనల్ గా గ్వెన్ ఇంకా సెబాస్టియన్ ని పట్టుకుంటాడు. కానీ గ్వెన్ అంత త్వరగా గివ్ అప్ ఇవ్వదు. తను కూడా గన్ తో పోలీస్ ఆఫీసర్ ని బెదిరిస్తుంది. కానీ గ్వెన్ కి విషయం అర్థమైపోతుంది. పోలీసుల నుంచి తప్పించుకోవడం ఇక అసాధ్యమని తెలిసిపోతుంది. మేము ఆల్రెడీ క్రిమినల్స్ అని, కానీ సెబాస్టియన్ క్రిమినల్ కాదని, తనని వదిలేయమని, అట్లీస్ట్ నేనన్నా నీకు దొరుకుతానని లేదంటే నేను ఫైట్ చేస్తానని గ్వెన్ పోలీస్ ఆఫీసర్ ని బెదిరించగా పోలీస్ ఆఫీసర్ కూడా సెబాస్టియన్ క్రిమినల్ కాదని తెలుసు కాబట్టి సెబాస్టియన్ ని వెళ్ళిపోమంటాడు. ఆల్రెడీ డబ్బులున్న బ్యాగ్ ఆ బోట్ లో ఉంటుంది. సెబాస్టియన్ కి గ్వెన్ ని వదిలిపెట్టి వెళ్లడం ఇష్టం లేదు. కానీ గ్వెన్ నేను బయటకు వచ్చి మళ్ళీ నిన్ను కలుస్తానని, మనం హ్యాపీగా లైఫ్ ని గడుపుదామని సెబాస్టియన్ కి చెప్తి వెళ్ళిపోమంటుంది. సెబాస్టియన్ అక్కడున్న బోట్ తీసుకొని ఆ డబ్బుతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో గ్వెన్ ని కూడా పోలీసులు అరెస్ట్ చేసి ఆ 4 క్రిమినల్స్ ని జైల్లో పెడతారు. కట్ చేస్తే సెబాస్టియన్ గ్వెన్ కోసం ఎదురు చూస్తూ తను ఒక షాప్ లో పనిచేస్తూ ఉంటాడు. ఆ షాప్ సేఫ్ లాకర్స్ ఓపెన్ చేసే షాప్. ఒకరోజు ఆ షాప్ లోకి ఓ పెద్ద లాకర్ ఓపెన్ చేయాలని, అది చేసి పెడితే $250 grand ఇస్తామని సెబాస్టియన్ కి మనీ ఆఫర్ చేస్తారు. దానికి సెబాస్టియన్ ఓకే అంటాడు. దీంతో ఈ స్టోరీ అయిపోతుంది. మీకు నా స్టోరీ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేయండి. మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.